వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమ్మల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ మధ్య ఒబేసిటీ చాలా చూస్తున్నాం. పర్టికులర్ గా లేడీస్ లో కొంచెం ఎక్కువగానే ఉంది. WHO రిపోర్ట్స్ అవి మనం రీసెంట్ గా చూసాం. యాహ్! అయితే ఒబేసిటీ తగ్గడానికి వ్యాయామం చేయాలి. బట్ ఫర్దర్ గా ఎలాంటి బాడీ పెయిన్స్ కానీ యూజువల్ గా మనం చూస్తుంటాం, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఆ! సో అవేమీ రాకుండా ఒక ఫిజియోథెరపిస్ట్ గా ఎలాంటి ఇష్యూస్ రాకుండా మంచి వ్యాయామ పద్ధతులు ఏమన్నా ఉంటాయో చెప్పగలరా? యాహ్! డెఫినెట్‌గా అండి. హ్మ్. సో, యాక్చువల్‌గా ఈ ఒబెసిటీ అనేది యాక్చువల్‌గా వెరీ హాట్ టాపిక్ అయిపోయిందండి ఇప్పుడు. అవును. సో, యాస్ మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైమ్ చెప్పినట్టుగా WHO ఏదైతే మనకి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చిందో, హ్మ్. మన తెలుగు స్టేట్స్‌లో యూజువల్‌గా ఇప్పుడు అందరికీ ఒబెసిటీ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది. అవును. సో, బేసిక్‌గా అసలు ఒబెసిటీ ఎందుకొస్తుంది? దాని తాలూకు సింప్టమ్స్ ఏంటో ఫస్ట్ చూసుకొని, దాని తర్వాత మనం దాన్ని ఎట్లా మనం ఒక కంట్రోల్‌లో పెట్టొచ్చు, హ్మ్. దానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఉంటది. హ్మ్. సో, మీరు చెప్పినట్టు జాయింట్ పెయిన్స్ గానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ గానీ, నీ పెయిన్ హ్మ్. గానీ అట్లాంటివి రాకుండా, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా గనుక అవును. మనం చేయొచ్చు. హ్మ్. సో, బేసికల్‌గా అసలు ఒబెసిటీ అంటే మీకు తెలుస్తుంది. యాక్చువల్‌గా చాలామంది అంటారు BMI 30 దాటితే గనక మనకి యాక్చువల్ ఒబెసిటీ కింద కన్సిడర్ చేస్తారు. హ్మ్. అసలు ఒబెసిటీ ఎందుకొస్తుంది మెయిన్‌గా అంటే అసలు హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్‌హెల్తీ డైట్ అండి. హ్మ్. అంటే ఇప్పుడున్న మనం ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు చూస్తే అంత ఫాస్ట్ కల్చర్‌లో హ్మ్. అందరూ చాలా మంది చూస్తే గనక అంత ఫాస్ట్ ఫుడ్ అలవాటయిపోయింది. హ్మ్. ఇప్పుడు మీరు బయటకెక్కడికైనా ఎళ్లారనుకోండి, ఒక హెల్తీ ఫుడ్ ఒక స్టోర్ చెప్పండి. ఒక హ్మ్. రెస్టారెంట్ చెప్పండి. లేకపోతే ఏదైనా ఒకటి చెప్పాలంటే కష్టం. అవును. అదే ఫాస్ట్ ఫుడ్ అనుకోండి, మీకు అడుగడుగునా ఒకొక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తది. హ్మ్. ఎక్కడైనా తినొచ్చు. అవును. సో, మనం లాస్ట్ టైమ్ మేము ఒక ట్రిప్‌కెళ్తే అక్కడ ప్రతి చోట చాలా కామన్‌గా దొరికిందేంటంటే మ్యాగీ. హ్మ్. సో, మ్యాగీ నూడిల్స్. హ్మ్. ఎందుకంటే ఒక 2, 3 మినిట్స్‌లో అయిపోతది. అవును. సో, అదే దానికి కొంచెం అది ఎన్ని రోజులు తింటాం యాక్చువల్‌గా 1 వీక్ అదే తినలేం కదా! ఇప్పుడు ఎక్కడికైనా హ్మ్. ఎళ్ళినప్పుడు సడెన్‌గా తినాలంటే ప్రతిసారి మ్యాగీ తినాలని ఇబ్బంది. అది హ్మ్. ఫాస్ట్ ఫుడ్. హ్మ్. సో, అది మనకు సరిగ్గా జీర్ణం అవ్వదు. లేకపోతే ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. ఒక హెల్తీ ఫుడ్ చూడాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళినా కూడా హెల్తీ హ్మ్. డైట్ హ్మ్. మనకో సలాడ్ కావాలన్నా కష్టం. ఏదో సబ్వేలో అట్లా ఎళ్తే చాలా గనక కష్టం. యాహ్! హ్మ్. సో, మనకు ఒక రకమైన హెల్తీ ఫుడ్ దొరకాలంటే కష్టం. అదే హ్మ్. ఫాస్ట్ ఫుడ్ అనుకోండి ఇట్లా మనకు ఒక ఎవ్రీ ఒక అడుగడుగునా మనకు ఫాస్ట్ ఫుడ్స్ హ్మ్. ఉంటాయి. సో, అవును. మనకి ఫస్ట్ అన్‌హెల్తీ డైట్ అనేది మన ఫస్ట్ హ్మ్. మెయిన్ రీజన్స్ అండి ఒబెసిటీ. ఇంకోటి ఓకే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్. అంటే హ్మ్. మనం ఇప్పుడు వర్క్ లైఫ్ స్టైల్ తీసుకుంటే గనక హ్మ్. చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది. హ్మ్. ఈ స్ట్రెస్‌తో ఆటోమేటిక్‌గా ఏంటంటే కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌తో క్రేవింగ్స్ పెరుగుతున్నాయి ఎస్పెషల్లీ. అవును. ఈవెన్ ఫీమేల్స్‌లో క్రేవింగ్స్ పెరుగుతున్నాయి. మేల్స్‌లో క్రేవింగ్స్ హ్మ్. పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్‌గా ఒక క్లయింట్ వచ్చారు. హ్మ్. సో, ఆవిడ చూడడానికి ఫిట్‌గా ఉన్నారు. బట్ ఒబీస్ ఉన్నారు. హ్మ్. ఓకే. సో, రీజన్ ఏంటి అంటే అడిగాననమాట. యూజువల్‌గా డైట్ ఎట్లా ఉంది? ఏంటి ఉంది? ఆమె బ్యాక్ పెయిన్‌తో వచ్చారు. హ్మ్. సో, మనకి ఒబెసిటీ తగ్గకపోతే బ్యాక్ పెయిన్ తగ్గదు. అవును. ఈ బ్యాక్ పెయిన్ తగ్గాలంటే ఒబెసిటీ తగ్గాలి. హ్మ్. సో, ఇది ఎట్లా అంటే మనకి ఓ సైకిల్‌లా అనమాట. అది హ్మ్. లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే ఇది లేదన్నట్టు అవును. ఉంటుంది. సో, హ్మ్. దానికేం చేయాలి? ఫస్ట్ అట్‌లీస్ట్ కొంచెం ఇప్పుడు నేను బ్యాక్ పెయిన్ తగ్గిచ్చేస్తా టెంపరరీగా. హ్మ్. బట్ తర్వాత రూట్ కాజ్ అయితే తగ్గియాలి గదా! అవును. సో, ఇప్పుడు నా దగ్గరికొచ్చిన వెంటనే బ్యాక్ పెయిన్ తగ్గింది. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత వచ్చిందంటే, హ్మ్. ఓకే. తినేం చేశారు? అసలు సరిగ్గా లేదు అనుకుంటారు. సో, హ్మ్. బట్ రూట్ కాజ్ ఏంటి? ఒబెసిటీ. అవును. సో, ఈ ఒబెసిటీని తగ్గిస్తే గనక అప్పుడు మనకి రిజల్ట్స్ బావుంటాయి. హ్మ్. సో, అప్పుడు మనకి బ్యాక్ మీద లోడ్ పడకుండా ఉంటుంది. సో, నేనొకసారి మొత్తం హిస్టరీ అంతా తీసుకుంటూ ఉంటే, తను చెప్పడం ఏంటంటే, మార్నింగ్ హెల్త్ డైట్ చెప్పారు. హ్మ్. మధ్యాహ్నం హెల్త్ డైట్ చెప్పారు. ఈవినింగ్ హెల్త్ డైట్ చెప్పారు. హ్మ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓకే. అసలెక్కడ కూడా ఎటువంటి జంక్ గాని ఏమీ లేదు. హ్మ్. రీజన్ ఏంటంటే ఆమెకి స్లీప్ డిజార్డర్ ఉంది. ఓకే. ఓకే. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా ఒక 2, 3 వరకు ఆమెకి నిద్ర పట్టదు. హ్మ్. సో, ఎప్పుడైతే 2, 3 వరకు నిద్ర పట్టదో వాళ్ళకేమవుతుందంటే ఎప్పుడైతే స్లీప్ డిప్రైవేషన్ అట్లాంటి డిజార్డర్స్ ఉంటాయి. హ్మ్. ఆటోమేటిక్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. ఓకే. హార్మోనల్ ఇంబాలెన్స్ వలన వాళ్ళకి క్రేవింగ్స్ ఉంటాయి. అంటే హ్మ్. మిడ్‌నైట్ క్రేవింగ్స్. హ్మ్. ఎస్పెషల్లీ స్వీట్స్, చాక్లేట్స్ అట్లాంటివి తినాలని క్రేవింగ్స్ ఉంటాయి. ఓకే. సో, అప్పుడేం చేసేవాళ్ళు ఈవిడ ఫ్రిడ్జ్‌లో కంపల్సరీ చూస్తే ఒక కేజీ స్వీట్స్, హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ చాక్లేట్స్ ఉంటాయి. హ్మ్. సో, ఫ్రిడ్జ్‌లోకెళ్ళడం, ఓపెన్ చేయడం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చాక్లేట్ హ్మ్. 12:00, 1:00 లేకపోతే ఏదైనా స్వీట్ తినడం. హ్మ్. ఇప్పుడు మార్నింగ్ చేసిన డైట్ అంతా ఏమైంది? మొత్తం పోయినట్టేగా? పోయింది. అవును. సో, ఆటోమేటిక్‌గా నైట్ ఏదైతే తింటున్నారో అది ఇంకా హ్మ్. ఫుల్ క్యాలరీస్. హ్మ్. ప్లస్ నైట్ సరిగ్గా జీర్ణం అవ్వదు. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనకి ఫుల్‌గా ఒబెసిటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ప్లస్ స్లీప్ డిప్రైవేషన్‌లో మనకి స్ట్రెస్ కూడా పెరుగుతుంది. హ్మ్. స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. సో, మనకి యూజువల్‌గా 6-8 అవర్స్ స్లీప్ ఉండాలంటారు. హ్మ్. బట్ మీరు 3:00 పడుకుంటే మనకి మార్నింగ్ అయ్యేటప్పటికి ఏదో ఒక డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతది. యూజువల్‌గా హ్మ్. ఎప్పుడైనా చూడండి మీరు ఎర్లీ మార్నింగ్ ఒక 3కో ఎంతకో పడుకుంటే హ్మ్. ఎంత 3, 4కి పడుకున్నా కూడా మీరు మాక్సిమం ఒక 9 లేకపోతే 10 మాక్సిమం 11 వరకు లేచిపోతారు. అవును. అది కూడా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటది. అంటే అవును. మనకి సౌండ్ స్లీప్ లాగా మనం 10కో, 11కో హ్మ్. పడుకున్నంతగా హ్మ్. మనం 3కో, 4కో పడుకుంటే ఉండదు. హ్మ్. సో, అప్పుడేమవుతుందంటే స్లీప్ డిప్రైవేషన్ అవుతుంది. సో, ఓకే. ఎప్పుడైతే స్లీప్ డిప్రైవేషన్ వస్తుందో నెక్స్ట్ డే వర్క్ అనేది చాలా
హెల్తీగా ఉండదు. అవును. సో ఏదో మనం బరువుగా పనిచేస్తున్నట్టు ఉంటది. హ్మ్. లేకపోతే రోజంతా చాలా డల్‌గా ఉన్నట్టు ఉంటది. హ్మ్. ఏదో మనకి యాక్చువల్లీ చెప్పాలంటే మా చిన్నప్పుడు మా ప్రొఫెసర్ ఒకాయన చెప్పేవాళ్ళు. హ్మ్. స్లీప్ డిప్రివేషన్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ డ్రింకింగ్ 2-3 బాటిల్స్ ఆఫ్ ఫుల్ ఆల్కహాల్ అని. ఓకే. అంటే అంత బ్రెయిన్ పనిచేయదనమాట. అంత హ్మ్. యాక్టివ్‌గా ఉండదు. హ్మ్. సో ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉండదో మనకి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు యాక్టివ్‌గా ఉండదు గదా! హ్మ్. ఆటోమేటిక్‌గా బేసల్ మెటబాలిక్ రేట్ కూడా మారిపోతుంది. ఈ హ్మ్. స్లీప్ డిప్రివేషన్ గాని, ఈ ఒబెసిటీ గాని అన్నీ తీరా ఓకే. చూసుకుంటే. సో దీనికి అంతటికి రీజన్ ఏంటి? అన్‌హెల్తీ ఫుడ్. హ్మ్. సో ఈ అన్‌హెల్తీ ఫుడ్‌లో చాలా వరకు మనకి ఒబెసిటీ పెంచే హార్మోన్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు మిల్క్ తీసుకోండి. హ్మ్. అసలెక్కడ మనకి ఆర్గానిక్ మిల్క్ దొరుకుతుందో తెలీదు. అవును. సో అన్నిటికి వాళ్ళు స్టెరాయిడ్స్ అని ఏస్తున్నారు. ఇప్పుడు మన చికెన్ తీసుకొని అన్నిటికి స్టెరాయిడ్స్ ఏస్తున్నారు. మీరు చాలా మంది చెప్తా ఉంటారు. చాలా హ్మ్. మంది ఛానెల్స్ కూడా చెప్తున్నారు. హ్మ్. మనకి చికెన్ బయట తినొద్దు. లేపోతే ఈ మిల్క్ ఎక్కువ తాగొద్దు. ఇప్పుడు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇంకో నొటేషన్ వచ్చిందేంటంటే హ్మ్. ఇప్పుడున్న కిడ్స్‌కి హ్మ్. మిల్క్ అసలు తాగిపియొద్దు అని. అవును. సో దానివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చి తొందరగా మెచ్యురేషన్ వస్తుంది వాళ్ళకి. అవును. మీరు చూస్తే గనక అందుకే వేగాన్ అయిపోతున్నారు అవును. అందరూ. ఆ! హ్మ్. అందుకని చిన్నప్పుడు దాదాపుగా కిడ్స్ అంటే ఎస్పెషల్లీ హ్మ్. ఫీమేల్స్ మెచ్యూరిటీ అనేది ఒక 13, 14 ఇయర్స్‌కి అవును. వచ్చేది. ఇప్పుడు 9 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి వచ్చేస్తుంది. సో అవును. రీజన్ ఏంటి అంటే ఈ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నారు చాలా హ్మ్. మంది. సో ఈ అన్‌హెల్తీ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. దీన్ని మనం తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్. హ్మ్. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. హ్మ్. అంటే మన చుట్టూతా ఉండే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒబెసిటీ కాజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నా జాబ్ సెడెంటరీ అంటే ఒక చైర్‌లో కూర్చొని నేను డెస్క్‌టాప్ చేస్తున్నాను అనుకోండి. హ్మ్. సో వాట్ ఐ డూ అదంతా సెడెంటరీ లైఫ్ స్టైల్. ఆటోమేటిక్‌గా మన వర్క్ స్టైల్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మాక్సిమం స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి మార్నింగ్ 6, 7 నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. నైట్ ఒక 10 వరకు ముగుస్తుందనుకోండి. హ్మ్. సో దీనిలో మాక్సిమం యాక్టివిటీ ఎక్కువుండేదేంటి? ఎంత టైం? ఆటోమేటిక్‌గా 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అవును. జనరల్‌గా. హ్మ్. సో ఈ 9-6 వరకే మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందనుకోండి. హ్మ్. ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా స్లో అవుతుంది. హ్మ్. ప్రతి ఒక్క మజిల్ యాక్టివిటీ స్లో అవుతుంది. ప్రతి హ్మ్. ఒక్క జాయింట్ యాక్టివిటీ స్లో అవుతుంది. హ్మ్. ఆటోమేటిక్ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. సో వీటి మూలాన ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఒకటి. సో హ్మ్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్‌ని కూడా మనం అందుకనే ఇప్పుడు ఎక్కువ సేపు కూర్చొని డెస్క్‌టాప్ జాబ్ చేసేటోళ్ళకి మేమైతే స్పెషల్‌గా రికమెండ్ చేసేదేంటంటే నో మ్యాటర్ వాట్ హ్మ్. యూ హావ్ టు స్టాండ్ అట్‌లీస్ట్ ఆఫ్టర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అని చెప్తాం. హ్మ్. జస్ట్ నించోండి అని చెప్తాం అట్‌లీస్ట్. హ్మ్. ఒకవేళ నడిచొస్తే అది వెల్ అండ్ గుడ్. హ్మ్. కొంతమంది ఏమంటారంటే మేము మీటింగ్‌లో ఉన్నాం. మేము మళ్ళీ నడిచి రావడం అంటే చాలా కష్టం అవుతుంది. హ్మ్. సో అందుకని ఏం చేస్తామంటే అట్‌లీస్ట్ మీరు నించోండి. సో ఆ పోస్చర్‌ని బ్రేక్ చేయండి అని చెప్తాం. ఓకే. ఈ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఒబెసిటీ మూలాన ఏమవుతుందంటే ఈ పోస్చర్ మారిపోతుంది. ఇప్పుడు హ్మ్. మీరెప్పుడైనా ఎవరినైనా కొంచెం ఒబెసిటీ బాగుందని చూస్తే గనుక ఇలా కూర్చుంటారు. అవును. సో లిటరల్‌గా చెప్పాలంటే ఈ నెక్ ఏదైతే ఉందో ఇట్లా హ్మ్. ముందుకొస్తది. అవును. సో, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. సర్వికల్ రాడిక్యులోపతి అంటాం. హ్మ్. అదే బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళకి సయాటికా అంటాం. హ్మ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. యాజ్ యూజువల్‌గా మీరన్నట్టు జాయింట్ పెయిన్స్ ఎట్లాగో వస్తాయి. హ్మ్. ఓకే. సో, ఈ హార్మోన్ ప్రభావం రావచ్చు. లేకపోతే వెయిట్ పెరగటం మూలాన కూడా జాయింట్స్ మీద ఎక్కువ లోడ్ పడడం మూలాన మజిల్స్ స్ట్రెయిన్ అవ్వటము, హ్మ్. జాయింట్స్ స్ట్రెయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. సో, ఫస్ట్‌ది అన్‌హెల్తీ డైట్ అయితే, రెండోది స్ట్రెస్ అయితే, మూడోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మనకి చాలా మందికి ఇప్పుడు మీరు చూస్తే గనక ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్నయి ఎక్కువుంటం మూలాన అంటే హ్మ్. మన స్ట్రెస్‌లో ఎక్కువ తీసుకోవటం మూలాన ఈ స్ట్రెస్ హార్మోన్స్ కూడా మన ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే. సో, ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ చేస్తే ఏమవుతుందంటే గ్లూకోజ్ టాలరెన్స్ అనేది మనకి ఏదైతే గ్లూకోజ్ హ్మ్. అరగాలో లేకపోతే హ్మ్. కరగాలో ఆ ఇన్సులిన్ తీసుకోదు. ఎప్పుడైతే హ్మ్. తీసుకోదో మనకి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, ఈ స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే టైప్ 2 డయాబెటిస్ వస్తుందో ఆటోమేటిక్‌గా ఒబెసిటీ కూడా పెరుగుతుంది. హ్మ్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. హ్మ్. సో, అందుకనే మనకి అన్‌హెల్తీ డైట్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ అండ్ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్మ్. ఇవన్నీ చూసుకోవడం వలన ఈ ఒబెసిటీ పెరుగుతుందండి. అవును. సో, ఇవన్నీ మనం అరికట్టుకుంటే హ్మ్. దాదాపుగా ఒబెసిటీని తగ్గించొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం సింప్టమ్స్‌కెళ్తే గనుక ఒబెసిటీతో మనకి చాలా మంది అంటారు ఒబెసిటీలో సింప్టమ్స్ ఏముంటాయా అని. హ్మ్. సో, బట్ అవును. ఒబెసిటీలో సింప్టమ్స్ డెఫినిట్‌గా ఉంటాయండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా వర్క్ చేస్తా ఉంటే ఫెటీగ్ వచ్చేస్తది. ఏదో ఆయాస హుహు. పడుతున్నట్టు ఉంటాం. హ్మ్. బ్రెత్‌లెస్‌నెస్, ఆయాస పడతా ఉంటాం. ఇంకోటి చాలా లెథార్జీగా ఉంటది బాడీ. ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి, హ్మ్. అంత యాక్టివ్‌గా ఉండదు. ఇంతకుముందు ఒక 20, 30 కేజీస్ తక్కువున్నప్పుడు ముందు కంపేర్ హ్మ్. చేస్తే, ఇప్పుడు ఒక 20, 30 కిలోస్ పెరిగామనుకోండి. హ్మ్. BMI 30 క్రాస్ అయితే గనక, ఆ యాక్టివ్‌నెస్ ఉండదు ఒకటి. ఓకే. రెండోది ఏమవుతుందంటే బ్రెత్‌లెస్‌నెస్, ఫెటిగ్‌లా వస్తూ ఉంటుంది. హ్మ్. ఇంకోటి జాయింట్ పెయిన్స్ అని వస్తా ఉంటాయి. హ్మ్. ఊరికూరికనే ఇన్‌ఫ్లమేటరీ చేంజెస్ కూడా వస్తా ఉంటాయి. సో, హ్మ్. ఇన్‌ఫ్లమేటరీ చేంజెస్ ఎందుకొస్తాయంటే,
మనకి ఎప్పుడైతే ఒబెసిటీ పెరుగుతుందో మన బాడీలో కొన్ని ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా, ఎడిపోస్ టిష్యూ అట్లాంటివి, ఆ ఊరకనే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ చేసే పదార్థాన్ని వదులుతూ ఉంటుంది బాడీలో. ఓకే. సో అందుకని ప్రతిసారి కొంతమంది మీరు ఎప్పుడైనా చూస్తే కనుక ఒబెసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఎక్కువ రావడం, మజిల్ పెయిన్స్ ఎక్కువ రావడం చూస్తూ ఉంటారు, గమనిస్తూ అవును. ఉంటారు. హ్మ్. రీజన్ ఏంటంటే ఈ ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఎక్స్ట్రాగా లేయర్డ్ ఉంటాయో అవి ఏం చేస్తాయంటే కొన్ని ఇన్ఫ్లమేటరీ పదార్థాలను వదులుతూ ఉంటాయి. హుహు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మజిల్ పెయిన్ లేకపోతే జాయింట్ పెయిన్ అట్లాంటి ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో ఇట్లాగా మన సిమ్టమ్స్ కూడా మనం తెలుసుకోవచ్చండి. అట్ ద సేమ్ ఓకే. టైం ఏమవుతుందంటే కొంతమందికి ఒబెసిటీ మూలాన హ్మ్. బ్యాక్ పెయిన్, నెక్ హ్మ్. పెయిన్, జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం చూసుకోవడం ఒకటి. హ్మ్. ప్లస్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఒబెసిటీ పెరుగుతుందో కొంతమందికి బ్లాక్ లైన్స్ చూస్తా ఉంటారు వెనక, అవును. నెక్‌కి లైన్స్ అవన్నీ. అండ్ దెన్ సో ఆ లైన్స్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నట్టు లెక్క. సో ఇన్సులిన్, ఓకే. టైప్ 2 డయాబెటిస్ వచ్చేది కూడా లెక్క. సో హ్మ్. వీళ్ళకి ఎప్పుడైతే టైప్ 2 డయాబెటిస్ వస్తుందో ఫ్రీక్వెంట్ యూరినేషన్ అట్లాంటివి కూడా ఉంటాయి కదా, హ్మ్. అదొకటి. ఇంకోటి ఒబెసిటీలో ఏంటి అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా తింటా ఉంటారు. అంటే హ్మ్. నో మ్యాటర్ వాట్ వాళ్ళకి, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ పర్సన్ ఉన్నారనుకోండి. హ్మ్. కొంత ఆహారం తింటే మనకు ఒక సెటైటీ వచ్చేస్తది. అమ్మ హ్మ్. చాలా అనిపిస్తది. హ్మ్. వాళ్ళకేంటంటే ఆ సెటైటీ లెవెల్స్ సరిగ్గా ఉండవు. ఓకే. అంటే హెపజార్డ్‌గా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఎంత తిన్నా దే కెనాట్ జడ్జ్. హుహు. అర్థమైందండి. ఇప్పుడు మనం ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే నాకు ఫుల్ అయిపోతుందని నేను అనుకుంటే, హ్మ్. బట్ వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఓకే. సో, ఆ జడ్జిమెంట్ అనేది వాళ్ళకుండదు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. అంటే మనం ఎక్కువ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం. అది కార్బ్స్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. హ్మ్. సో, కార్బ్స్ తీసుకుంటే ఏమవుద్ది, ఆటోమేటిక్‌గా మళ్ళీ ఒబెసిటీ పెరుగుతుంది. హ్మ్. ప్రోటీన్ అంటే పర్వాలేదు అట్‌లీస్ట్. హ్మ్. సో, అది కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడతది కాబట్టి కొంచెం తక్కువ కంటెంట్ తీసుకున్నాం. అదే కార్బ్స్ అనుకోండి మనం ఎక్కువ తినేస్తాం. హ్మ్. మన చిన్నప్పటి నుంచి ఆహారపు అలవాట్లు చూడొచ్చు. హ్మ్. లేకపోతే ఆ కార్బ్స్ కొంచెం డైజెషన్ కొంచెం కాంప్లెక్స్ ఉండదు కాబట్టి ఎక్కువ హ్మ్. తినేస్తాం. ఆటోమేటిక్‌గా ఒబెసిటీ కూడా పెరుగుతుంది. హ్మ్. సో, ఇవి సింప్టమ్స్ అండి. హ్మ్. సో, వీటిని ఎట్లా అరికట్టొచ్చు? హ్మ్. ఇది ఎక్సర్‌సైజ్ ద్వారా తగ్గించొచ్చా లేదా అనేది ఒక పెద్ద మిత్ అయిపోయింది అందరికి. అవును. సో, ఇప్పుడు నాకు చాలా మంది వస్తారు. కొంతమంది ఏమంటారంటే నాకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయండి, మోకాళ్ళ నొప్పులొచ్చినాయి, హ్మ్. లేకపోతే లో బ్యాక్ పెయిన్ వచ్చింది, యాంకిల్ పెయిన్స్ వస్తున్నాయి. మరి ఎట్లా అండి? అంటే సరే ఇప్పుడు జనరల్‌గా కామన్‌గా ఎవరైనా ఏం చెప్తారు? ఇప్పుడు పక్కింటి వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా హ్మ్. కామన్‌గా తెలిసినోళ్ళు, లేకపోతే మెడికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే, ఏముంది వెయిట్ తగ్గితే మీకు జాయింట్ పెయిన్స్ అని తగ్గుతాయంటే 200% తగ్గుతుంది. హ్మ్. కాకపోతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. ఆ ప్రాసెస్ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఎవరికైతే ఒబెసిటీ ఉందో వాళ్ళు ఒకటి తగ్గకపోవడం జరుగుతుంది. హ్మ్. లేదంటే రెండోది దానికొచ్చే కాంప్లికేషన్స్, అంటే ఎట్లా జాయింట్ పెయిన్స్ గాని, లేకపోతే ఇట్లాంటివన్నీ అరికట్టలేకపోతారు. హ్మ్. సో, ఆ మధ్యలో ఉండిపోతారనమాట. హ్మ్. ఆ మధ్యలో ఉండిపోవడానికి రీజన్ ఏంటంటే గైడెన్స్ లేక. అవును. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా ఒబీస్‌గా ఉన్నోళ్ళు డైరెక్ట్‌గా జిమ్‌కెళ్ళలేరు. అవును. సో, ఏమవుతుంది, జిమ్‌లో ఎళ్తే గనక మీరు చూస్తే గనక ఆల్రెడీ ఎంతో కొంత జాయింట్ పెయిన్సో లేకపోతే ఏదో ఉంటే మళ్ళీ గనక పెయిన్స్ ఎక్కువవుతాయి. అది ఎగ్జాక్ట్‌లీ. మధ్యలో ఆపేసే అవకాశం అవకాశం కూడా ఉంటుంది. ఉంటాయి. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ స్ స్ గోయింగ్ బ్యాక్ టు సెడెంటరీ లైఫ్ అవును. స్టైల్. సో, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటే వచ్చేస్తుంది. హ్మ్. ఇంకోటి పెయిన్స్ ఉన్నాయని ఇంకా స్ట్రెస్ పెరుగుతా ఉంటది. ఈ హ్మ్. స్ట్రెస్ పెరగడం వల్ల ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మారిపోతాయి. అండ్ ఫుడ్ డైట్ గాని అవన్నీ మనం ఎంత హ్మ్. తీసుకున్నా కూడా అది సరిగ్గా తీసుకోలేరు. సో, ఆటోమేటిక్‌గా ఈ ఫుడ్ క్రేవింగ్స్ నేను చెప్పినట్టు అవి కూడా హ్మ్. పెరిగిపోతాయి. సో, అందుకని ఇది ఒక రకమైన ఎక్స్‌ట్రా యాడింగ్ స్ట్రెస్. హ్మ్. నేను చేద్దాం అనుకుంటా కానీ నా బాడీ సహకరించదు. సహకరించట్ల. సో, హ్మ్. దానికి కూడా ప్రాపర్ గైడెన్స్ కావాలి. హ్మ్. దీనికి మేమేం చేస్తామంటే యూజువల్‌గా ఎవరికైనా బ్యాక్ పెయిన్ గాని, లేకపోతే జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ గాని, యాంకిల్ పెయిన్స్ వస్తే గనక హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకెక్కడ లాక్యునాస్ ఉన్నాయి, అంటే మనకెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి హ్మ్. వాటిని ఫస్ట్ పెయిన్ లేకుండా చేస్తాం. ఓకే. హ్మ్. ఆ పెయిన్ లేకుండా చేసే దానిలో మెయిన్‌గా ఏంటంటే ఫస్ట్ పెయిన్ ఉందనుకోండి, హ్మ్. పెయిన్ మేనేజ్‌మెంట్ చేస్తాం. దాని తర్వాత యూజువల్‌గా ఒబెసిటీలో ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంత్ తగ్గుతుంది. హ్మ్. బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. హ్మ్. ఎప్పుడైతే మజిల్ స్ట్రెంత్ తగ్గిపోతుందో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కూడా వస్తుంది. అవును. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి చైన్‌లా అంటే లింక్‌లా హ్మ్. అన్నమాట. సో, ఎప్పుడైతే ఇప్పుడు మీరు చాలామంది యంగ్ జనరేషన్స్ చూస్తే అరౌండ్ లైక్ 25-30 ఇయర్స్ చూస్తే, ఇప్పుడు నేను చాలామంది చూస్తున్నాను ఆస్టియోపోరోసిస్ అనేది వచ్చేస్తుంది. హ్మ్. ఆస్టియోపోరోసిస్ అనేది యూజువల్‌గా మనం ప్రీవియస్‌గా చూస్తే గనక ఒక 50 ఇయర్స్‌కో, అవును. 60 ఏజ్ ఇయర్స్‌కో వాళ్ళకి. వచ్చేది. ఇప్పుడేంటి, వీళ్ళకి చిన్న దెబ్బకు కూడా విరిగే ప్రమాదం ఎక్కువగా ఉండి, డెఫినెట్‌గా ఉంటుంది. భయానికి కూడా వెళ్లరు. వెళ్ళరు. వ్యాయామం హ్మ్. చేయరు. అది పెద్దవాళ్ళు. హ్మ్. బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్‌లో కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. హ్మ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒబెసిటీ. ఓకే. ఈ ఒబెసిటీ వల్ల ఏమవుతుంది, మజిల్ స్ట్రెంత్ తగ్గుతుంది. హ్మ్. ఎప్పుడైతే మజిల్ స్ట్రెంత్ తగ్గుతుందో ఆటోమేటిక్‌గా ఆస్టియోపోరోసిస్ హ్మ్. పెరుగుతుంది. సో, మనకు తెలియకుండానే ఏదో ఒక టెస్టో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. హ్మ్. సో, మళ్ళీ ఒక స్ట్రెస్. అరే! అవును. మళ్ళీ దీనికి ఆస్టియోపోరోసిస్ వచ్చేసింది, లేకపోతే ఆస్టియోపీనియా వచ్చేసింది. మళ్ళీ దీన్ని ఎట్లా తగ్గించాలి? లేకపోతే ఎట్లా మనం క్రమబద్ధీకరించాలి? అదొక హ్మ్. డౌట్.
సో మళ్ళీ అదేం చేయాలో తెలియదు. సో అందుకని వీటన్నిటికీ బేసిక్ ప్రాసెస్ ఒకటేనండి. ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ తగ్గించుకోవటం, ఓకే. దాని తర్వాత మజిల్ స్ట్రెంత్ పెంచామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ జాయింట్ కొంచెం లోడ్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా నడవాలన్నా ఏదైనా చేయాలన్నా ఇప్పుడు నార్మల్ పర్సన్ తీసుకుంటే కనుక ఏదైనా యాక్టివిటీ తీసుకుంటే, ఎస్పెషల్లీ కొంతమంది నన్ను అడుగుతారు, నేను స్టెప్స్ ఎక్కొచ్చా, లేకపోతే స్టైర్ క్లైంబింగ్ చేయొచ్చా, లేకపోతే ఏమైనా ఒకవేళ జాగింగ్ చేయొచ్చా, వాకింగ్ చేయొచ్చా అని అట్లా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నార్మల్ వెయిట్ బిఎంఐ ఎక్కువ లేకుండా చూస్తే కనుక, నార్మల్ కరెక్ట్గా బిఎంఐ ఉంటే కనుక నడిస్తే కనుక ఒక 1 to 2 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ పడుతుందండి మన బాడీ మీద, అంటే నీస్ మీద అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే మెట్లు ఎక్కినప్పుడు తక్కువ పడుతుంది, 3 to 4 ఓకే. టైమ్స్ పడుతుంది. దిగేటప్పుడు 4 to 5 టైమ్స్ పడుతుంది. సో దిగేటప్పుడు ఎందుకు పడుతుంది అంటే మన బాడీ వెయిట్ ప్లస్ గ్రావిటీ రెండు యాడ్ అవుతాయి కాబట్టి దిగేటప్పుడు ఇంకా ఎక్కువ లోడ్ పడుతుంది నీ మీద. బట్ మనకి ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే ఇది చాలా కష్టం అనుకుంటాం. బట్ వెయిట్ ప్రకారంగా జాయింట్స్ మీద లోడ్ చూసుకుంటే కనుక దిగేటప్పుడే ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా మందికి తెలియదు, అవగాహన ఉండదు. అవును. సో ఇప్పుడు వాకింగ్ అప్పుడు ఏమవుతుంది, 1 to 2 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ పెరుగుతుంది. సో ఇప్పుడు అదే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, దాదాపుగా ఒక 2-3 టైమ్స్ ఎక్స్ట్రా పడుతుంది. అంటే నార్మల్ వాకింగ్ కూడా వాళ్ళకి కష్టమే. అది నార్మల్ వాకింగ్ చేసినా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. అది వాళ్ళకి తెలియదు. సరే నేను నార్మల్ వాకింగ్ చేశాను, దీనికే మళ్ళీ నొప్పి ఎక్కువ అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. అవును. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టార్ట్ అవును. అవుతుంది. సో అందుకని మేము ఏం చేస్తాం అంటే స్ట్రెంథనింగ్ ఇవన్నీ చేసి ఆ జాయింట్కి మంచి స్టెబిలిటీ ఇచ్చిన తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ మీద ఏది యాక్సెప్ట్ చేస్తుంది అంటే, కొంతమందికి స్విమ్మింగ్ అలవాటు ఉండొచ్చు, కొంతమందికి సైక్లింగ్ అలవాటు ఉండొచ్చు, కొంతమందికి వాకింగ్ అలవాటు ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈజ్ యువర్ మైండ్ ఈజ్ లైకింగ్, అంటే మీకు ఏది ఇష్టమో అది మీరు పిక్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు ఏది ఇష్టమో అది చేస్తే యూ ఫీల్ సమ్ రష్ ఇన్ యువర్ హార్మోన్స్. అప్పుడు పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎండార్ఫిన్స్ అట్లాంటివి, అప్పుడు మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. అదే ఓకే. ఇప్పుడు నాకు నచ్చని చేస్తే ఏమవుతుంది, నేను ఎంత చేసినా నాకు నచ్చదు. అవును. సో నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మీకు నచ్చేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా స్టాటిక్ సైకిల్, కూర్చుని తొక్కిన సైకిల్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ, లేకపోతే జస్ట్ వాకింగ్ కానీ అట్లాంటివి. సో వీటిలో నెమ్మదిగా స్ట్రెంథనింగ్ చేసాం కదా, ఆటోమేటిక్గా నెమ్మదిగా వీటిలో మనం ఇన్కల్కేట్ చేస్తాం. అప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఒక 5 minutes చేయండి. ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే జాయింట్ పెయిన్స్ పెరుగుతుందా, లేకపోతే ఆయాసం ఏమైనా వస్తుందా, ఇట్లాంటివి చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత 5 minutes బెటర్గా ఉందనుకోండి, ఒక 3-4 days అదే సేమ్ 5 minutes కంటిన్యూ చేసి దాని తర్వాత 10 minutes చేయమని చెప్తాం. ఓకే. సో మళ్ళీ అది ఒక 3-4 days చేసి మళ్ళీ 15 minutes చేయమని చెప్తాం. సో మళ్ళీ అట్లాగా 15 to 20-30 minutes చేసుకోమని చెప్తాము. బట్ ఎప్పుడైతే హాఫ్ అన్ అవర్ రీచ్ అవుతుందో 15 minutes కి బ్రేక్ ఇమ్మని చెప్తాం. ఓకే. మళ్ళీ మన 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 బ్రెయిన్ అంతా ఎక్కడ ఉండాలి, జాయింట్స్ మీద లోడ్ ఉండాలి. మనకి సడన్ గా ఒకేసారి 1 month లో వెయిట్ తగ్గిపోరు కదా. సో ఎంతైనా సో అది నార్మల్ వెయిట్ వచ్చేంత వరకు ఎంత టైం పడుతుంది, దాదాపుగా ఏం లేదన్నా ఒక 4-5 నెలలు ఈజీగా పడుతుంది. అట్లీస్ట్ కొంతమంది సంవత్సరాలు కూడా పట్టిన టైం కూడా ఉంది. సో అందుకని మనం ఎప్పుడు కూడా మన అడ్వైజ్ ఇచ్చేటప్పుడు బాడీ వెయిట్ ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. అందుకని మేము ఏం చేస్తాం అంటే every 15 minutes కి బ్రేక్ ఇచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ ఒక 15 minutes మీరు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, నాట్ జాగింగ్, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్టాటిక్ సైకిల్ కానీ ఏదైనా చేసుకోని చెప్తాం. సో ఆ విధంగా మనం జాయింట్స్ మీద లోడ్ లేకుండా, జాయింట్స్ మీద ఇన్ఫ్లమేషన్ లేకుండా, మళ్ళీ పెయిన్స్ రిక్రియేట్ చేయకుండా, పెయిన్స్ ప్రివెంట్ చేస్తూ నెమ్మదిగా యాక్టివిటీలోకి స్టార్ట్ చేస్తాం. సో దాని తర్వాత కొంచెం వెయిట్ బెటర్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 25% or 30% వెయిట్ తగ్గిన తర్వాత జనరల్గా కొంచెం ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ పెంచుతాం. ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ పెంచుతాం ఆటోమేటిక్ క్యాలరీ బర్నింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే మజిల్ స్ట్రెంథనింగ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆస్టియోపీనియా కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ తగ్గుతుంది. సో వీటిలో ఎప్పుడైతే మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో బేసల్ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. అంటే మనం కూర్చున్నా కూడా మన బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. అది ఇంతకుముందు చాలా తక్కువ ఉంది వాళ్ళకి, ఎందుకు ఒబిసిటీ మూలాన. సో ఎక్కువ పని చేయటం మూలాన ఆటోమేటిక్ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. ఒబిసిటీ ఇప్పుడు ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందో ఆటోమేటిక్ బిఎంఆర్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే బిఎంఆర్ పెరుగుతుందో క్యాలరీ బర్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మీరు రెస్ట్ లో ఉన్నా కూడా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి కదా, దట్ విల్ హెల్ప్ అనమాట. సో అందుకనే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. అంటే బోత్, అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మెయిన్ గా క్యాలరీస్ బర్నింగ్ మీద ఉంటుంది. బట్ ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ వదిలేసామో ఆటోమేటిక్ మజిల్ స్ట్రెంత్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఒత్తి క్యాలరీ బర్న్ అయ్యి మనకి ఆస్టియోపోరోసిస్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్రస్ చేయకుండా అయిపోతుంది. సో అందుకని స్ట్రెంథనింగ్ కూడా యాడ్ చేసుకుంటే మనం ఆస్టియోపోరోసిస్ ని అడ్రస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మజిల్ స్ట్రెంథనింగ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మనకి
జాయింట్ స్టెబిలిటీ అన్ని పెరుగుతాయి. ఉమ్, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఏరోబిక్ చేస్తే క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. ఓకే. సో ఈ రెండు కంబైన్ చేసి ఫ్యూజన్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అట్ ద ఉమ్, సేమ్ టైమ్ అల్టిమేట్‌గా నేను చెప్పినట్టు లాస్ట్ టైమ్ అన్‌హెల్తీ ఫుడ్ డైట్ అన్నా కదా! ఉమ్, దాన్ని కూడా మనం ప్రాపర్ డైట్ తీసుకోమని చెప్తాము. ఆ డైట్ తీసుకోమని చెప్పిన తర్వాత వాళ్ళు దే కెన్ ఎవరినైనా న్యూట్రిషనిస్ట్ గాని లేకపోతే ఉమ్, ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయితే గనుక వాళ్ళు ప్రాపర్ డైట్ ఇస్తే దిస్ విల్ యాడ్ అప్ ఫర్ ఉమ్. డిక్రీజింగ్ మోర్ ఒబెసిటీ అన్నమాట. సో ఈ విధంగా మనం అన్ని మా తరపు నుంచి ఇట్లాంటి హెల్ప్ ఉంటుందండి. ఓకే డాక్టర్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో ఒకటి చేసేయడం కాకుండా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇప్పుడు మీరు ప్రాసెస్. చెప్పినట్టుగా యాహ్! ప్రాసెస్ లో వెళ్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి.